శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే విధానంలో మేషరాశి వారికి గ్రహాల యొక్క అమరిక ఈ వారం అంతా చాలా అద్భుతంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి సక్సెస్ రేట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి అయినటువంటి రవి తృతీయాధిపతి బుధుడితో కలిసి తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది జాతకుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది, అతని యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతూ ఉంటుంది. సో అలాగే ఏ పనైనా సులువుగా సాధించగలను అన్నటువంటి చొరవతో జాతకుడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక విధంగా శుక్రుడు కూడా అక్కడ చేరడం వల్ల ఒక ఉన్నత విద్యాయోగం లాంటిది కూడా ఏర్పడడం జరిగింది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఒక మంచి అద్భుత యోగం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి దూసుకుపోయే విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ ప్రోత్సాహంతో, రాజకీయ నాయకులు, అధికారుల ప్రోత్సాహంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక రాశి అందే ఉన్నటువంటి కుజగ్రహ సంచారం యాక్చువల్గా జాతకుడికి మంచి శక్తిని, ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది భూములతో వ్యవహారం చేస్తున్న వాళ్ళకి, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అంటే యూనిఫారం వేసుకున్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, క్రీడా రంగం వాళ్ళకి చాలా ఉత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ధైర్యంగా, చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక మంచి యోగం ఈ కుజుడు రాశి అందు ఏర్పడడం వల్ల ఒక విజయ అవకాశాలు బాగా పెరగడం జరిగింది. ఇక ధనస్థానంలో గురువు భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల మీ వాక్కుకి ఎక్కువ విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏది చెప్పినా కూడా ఇతరులు దాన్ని అంగీకరించి మీకు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి చాలా విపరీతంగా మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు, ఉద్యోగ అవకాశాలు కుటుంబంలో వాళ్ళకి రావడం వల్ల వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం వల్ల మీ వరకు కొంత ఆర్థిక పరమైన బడ్డెను మీపై తగ్గే అవకాశం ఉంటుంది. దానిపై మీ సంపాదించిన ధనాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లాభస్థానంలో శని భగవానుడు కూడా మరి మీకు అనుకూలమైనగా లాభస్థానంలో ఉంటూ గురు నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం, మరి గురువు ధనస్థానంలో యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జాతకుడికి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది పనివారితో పని చేయిస్తున్న వారికి వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా రాజకీయ పదవి కానీ, అలాగే ఏదైనా సొసైటీలో మెంబర్షిప్ కానీ, సో ఏదైనా ఒక పదవి కోరుకున్న వాళ్ళకి ప్రజా సహకారంతో మరి ఈ వారంలో మీకు మరి ప్రజల యొక్క సహకారం ఉంది, అటు ప్రభుత్వ సహకారం ఉంది, అటు ఉన్నత అధికారుల సహకారం ఉంది. ఇన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. ఇక కుజుడు ఇంకా అశ్విని నక్షత్రం మీద సంచరిస్తున్నంతకాలం ఎలా ఉంటుందంటే జాతకుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అతని పైన ఎటువంటి అజమాయిషి ఉండదు, కట్టడే ఉండదు. తను ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ విధంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా వెళ్తున్నటువంటి దారిలో కరెక్ట్గా లేదు, మన ఇప్పుడు వ్యాపారం అనుకూలంగా లేదు, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మనకి అనుకూలంగా ఉండదు అనుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటాడు, వేరే మంచి దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇది ప్రస్తుతం మేషరాశికి ఉన్నటువంటి పూర్తి స్వేచ్ఛగా తను వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళకి నచ్చిన సీటు రానప్పుడు దాన్ని చేంజ్ చేసుకొని వేరే సీట్లోకి మారడం, అలాగే ఒక కాలేజీ నుంచి వేరే కాలేజీలోకి మారడానికి కూడా ఈ కుజుడు ప్రస్తుతం వాళ్ళకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. దాంతో విజయ అవకాశాలు కూడా రావడం జరిగింది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల రాంగ్ డైరెక్షన్ వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే మీరు ఏదన్నా బ్యాక్ రోడ్ డోర్లో కానీ, వేరే మార్గంలో ద్వారా, అంటే ఏదన్నా లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడం కానీ, పదవి సంపాదించడం కానీ, ఒక కాంట్రాక్ట్ సంపాదిద్దాం అనుకుంటే అది ఖచ్చితంగా నష్టపోతారు. అంటే ఈ సమయంలో మీకు అటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో ఒక జాబ్ కోసమో, లేదంటే ఒక కాంట్రాక్ట్ కోసమో, ఒక టెండర్ కోసమో ప్రయత్నం చేస్తుంటారు.
మనం ఈ విధంగా బ్యాక్డార్లో వెళ్ళి మీకు 10 లక్షలు ఎంత లంచం అయితే పని జరిగిపోద్ది, మీరు అనవసరంగా షగులు పడుతున్నారు, లేదా పలానా కాలేజీలో సీటు ఈ విధంగా దొరుకుద్దని మిమ్మల్ని మభ్యపెట్టేవాళ్ళు కొందరు వస్తుంటారు. అడ్వాన్స్గా కొంత డబ్బు తీసుకొని ఎగ్గొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకి లొంగొద్దు. ఇప్పుడు జాతకం అంతా బాగుంది కాబట్టి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఏది డిజర్వ్ అనిపించింది, ఏది మీకు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నప్పుడు అందులోనే వెళ్ళడం మంచిది తప్ప అడ్డదారిలో వెళ్ళడం వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిస్తే, వృషభ రాశి వారికి ధనస్థానంలో 3 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అందులో ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఒకటి ఏర్పడింది. అలాగే కేంద్ర కోణాధిపతులు ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీ యోగం, అలాగే ఒక రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడికి వాక్చాతుర్యం పెరుగుతుంది. ముఖ్యంగా అతని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం వల్ల కానీ, వాళ్ళకి మంచి హోదా రావడం వల్ల కానీ, ఈ కారణం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సఖ్యత ఎక్కువగా ఏర్పడుతుంటుంది. పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల జాతకుడికి కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు ధనస్థానం అందు ఉన్నాడు. రాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థాన సంచారం చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఉన్నత విద్యాయోగం కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ సౌకర్యం, షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి మరి అతను జాతకం బాగుంటే పాత బాకీలు కానీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా ప్రభుత్వ మూలకంగా రుణం కానీ, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు జాతకుడికి ఆర్థికపరంగా సహకరించడం కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీద ధనస్థానం చాలా అద్భుతంగా ఉంది. మరి జాతకుడికి వృషభ రాశిలోనే గురు సంచారం వల్ల ఇది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటూ కొత్త విధానంతో తను వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. అలాగే పౌల్ట్రీ ఫారం, కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా గురువు చాలా అనుకూలిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా రాశి అందే గురువు ఉండడం వల్ల జాతకుడికి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మంచి మార్గంలో, సన్మార్గంలో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో జాతకుడికి ఉన్నటువంటి బలహీనతలు, వ్యసనాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి చాలా వరకు తగ్గించి దైవభక్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా గురువు జాతకంలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో ఖచ్చితంగా మరి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంట్లో కూడా మంచి సంబంధాలు, అంటే గతంలో మనకు వచ్చి ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి కానీ, గతంలో మీరు మనసులో అనుకున్నావు కానీ, అటువంటి ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంతవరకు వివాహంలో ఉన్నటువంటి సందిగ్ధ తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి కుజుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల మీరు స్వేచ్ఛగా ఏ పైనైనా చేసుకునే అధికారం మీకు ఉంటుందన్నమాట. ఏదైనా ధనం ఈ విధంగా ఖర్చు పెట్టాలన్నా, ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక గృహం కొనుక్కోవాలన్నా, ఒక రుణం తీర్చాలన్నా, అది మీరు స్వేచ్ఛగా మీరు వచ్చిన ధనాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ఏదన్నా ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా కుజుడు 12లో ఉన్నప్పుడు భూములు, స్థిరాస్తులు కొనుక్కోవడం వల్ల అవి చాలా అనుకూలిస్తాయి. అయితే ఇదే పరిస్థితుల్లో మీరు తప్పనిసరిగా మీ రక్త సంబంధికులకు కానీ, మీ తోడబుట్టిన వారికి కానీ ఏదో విధంగా ఆర్థిక పరమైన సహకారం చేయవలసి ఉంటుంది. మరి ఇక దశమ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం, దీని కారణం ఏంటంటే జాతకుడికి కొత్త వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఈ వారం వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి, ధనస్థానంలో ఉన్నటువంటి రవి, శుక్ర, బుధులకు ఒక కోణ యాస్పెక్ట్ ఏర్పడడం వల్ల ఈ విధంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యా సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ పరమైన సహకారం అభివృద్ధికరంగా ఉంటుంది. మరి తండ్రి అయితే కుమారుడు యొక్క సహకారం ఉంటుంది, కుమారుడు అయితే తండ్రి గారి సహకారంతో పరస్పరం ఒక అవగాహనకు వచ్చి అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా శనికి మరి గ్రహాల యొక్క దృష్టి చాలా అనుకూలిస్తూ ఉంటే, ఇంకా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సాధారణంగా విదేశ మిత్రుల సహకారం కానీ, విదేశీయుల యొక్క సహకారం కానీ ఖచ్చితంగా జాతకుడికి లభించే అవకాశం ఉంది.
కానీ ఈ సమయంలో అత్యాశకు పోకుండా జాగ్రత్తగా నిదానంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి షేర్ మార్కెట్లో కానీ ఈజీ మనీలో కానీ అలాంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతు సాధారణంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. లాభసాటిగా ఉన్నవి మంచిగా నడుస్తున్న వాటిని షేర్లు అమ్మేద్దాం అనుకుంటుంటాడు, అక్కలేని షేర్లు పనికిమాలిన షేర్లు కొందాం అనుకుంటుంటాడు. ఇంకా సులువుగా డబ్బు సంపాదిద్దామని ఏదో పనికిమాలిన కంపెనీలో షేర్లు పెట్టడం కానీ ఆన్లైన్ బిజినెస్లు ఈజీగా డబ్బు సంపాదించి ఆ విధంగా ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాతకుడు సాధారణంగా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ ఎవరి దగ్గర రుణం తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వహిస్తే మరి ఈ వారం చాలా వరకు మరి జాతకుడి యొక్క ఆర్థిక పరమైన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలు ఉద్యోగం మారుదాం అనుకున్నా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఈ వారం మీకు సమకూరే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మరి మిథున రాశి వారికి ఈ వారం 3 గ్రహాలు రాశి అందే ఉండడం, ఒక విధంగా బుధాదిత్య యోగంతో ఈ వారం ప్రారంభం జరిగింది. రాశ్యాధిపతి బుధుడు రాశి అందే సంచరించడం జాతకుడి యొక్క ఆలోచన విధానం, అతని తెలివితేటలు బాగా పనిచేస్తుంటాయి. ఎదటి వారిని అంచనా వేయడంలో పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. మరి రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఈ బుధాదిత్య ప్రభావం వల్ల జాతకుడికి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే తన వృత్తిలో కొత్త కొత్త టెక్నాలజీ కనిపెట్టి తన యొక్క జాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఇంప్రూవ్ చేయడం, తను ఏ సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థని బాగా పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి అందులో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా జాతకుడు వ్యక్తిగతంగా మంచి గుర్తింపు పొందుతాడు. జాతకుడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక మంచి అధికార హోదా లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడు కూడా రాశి యందు సంచరించడం, శుక్రుడు ఎప్పుడైతే రాశి యందు సంచరించాడో జాతకుడికి ఒక కంఫర్టబుల్ లివింగ్ రావడం జరుగుతుంటుంది. ఒక ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, ఏదైనా విమానాల లాంటి వాటిలో ప్రయాణం చేయడం, ఎందుకంటే అది మరి వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ఈ బుధుడు శుక్రుడు అక్కడ రావడం వల్ల జాతకుడు ఏదైనా దూర ప్రాంతంలో ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం వల్ల, కాలేజీలో సీట్ రావడం వల్ల అతను ఫ్లైట్లో ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. లగ్జరీగా మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు. మరి ఏదైనా ఖరీదైన వాహనాలు కొనుక్కోవడం కానీ అందులో ప్రయాణించడం కానీ మొత్తం మీద జాతకుడి యొక్క జీవన విధానం, అతని పరిస్థితి ఖచ్చితంగా మారుతాయి. దానికి అనుగుణంగా కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మరి కుజుడు లాభంలో ఉన్నటువంటి జాతకుడు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ వీళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకరు మంచి హోదాలో ఉంటారు. లేదంటే వాళ్ళకి ఒక మంచి హోదా రావడం వల్ల జాతకుడికి మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. పలానా వాళ్ళు తాలూకా మా వాడు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి బలంతో జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. ఇటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ముఖ్యంగా రుణ ప్రయత్నం పరిస్తూ ఉంటుంది. ఏదైనా పెద్ద ఇండస్ట్రీ పెడదామనుకున్నా, ఒక పెద్ద వెంచర్ చేద్దామన్నా, ఒక అపార్ట్మెంట్ లాంటిది కొన్నామన్నా జాతకుడికి పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడం వల్ల 100% మరి ఈ నెలాఖరులో రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అలాగే రక్త సంబంధికుల సహకారం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఈ బుధ శుక్ర రవిలు ఉండడం వల్ల మేనేజ్మెంట్ స్టడీ చేస్తున్న వాళ్ళకి, స్వతంత్రంగా ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. దానికి ఆర్థిక పరంగా పెద్ద మొత్తంలో ధనం కావాలి కాబట్టి కుజుడు సహకారం బాగుంది. దానికి అనుబంధంగా గురువు 12లో ఉన్నాడు. అంటే మంచి ఖర్చు కొరకు, విద్యార్థుల యొక్క ఉన్నత చదువు కొరకు కూడా కొన్ని సందర్భాల్లో మరి 30 లక్షలు 50 లక్షలు కూడా ఈరోజు కొన్ని కాలేజీలో సీట్లు ఉండడం వల్ల అటువంటి ఉన్నత విద్య చదువుదాం అనుకున్న వాళ్ళకి ఒక ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి చదువుకునే విధంగా అటు బ్యాంకు రుణం లభిస్తుంది. జాతకుడు కూడా దాంట్లో సక్సెస్ అవుతాడు. అంత ఖర్చు పెట్టి చదివినందుకు ఖచ్చితంగా జాతకుడు దాంట్లో సక్సెస్ ఇంకా ఎక్కువ ధనం సంపాదించే ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి అలాగే ఏదైనా ఒక మేనేజ్మెంట్ కోర్స్ స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి లేదా మిథున లగ్నం వారు ఎప్పుడు కూడా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకుందాం అనుకుంటారు, ఎప్పుడు అప్ టు డేట్గా ఉంటారు, కొత్త వాళ్ళని కోఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి మరి ఇది ఈ విద్యా సంవత్సరంలో అలాంటి అభివృద్ధి వరకు అయినా ఆలోచిస్తే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంది, కొత్తగా విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే రాహు దశమ స్థానంలో ఉంటూ జాతకుడికి చేస్తున్నటువంటి జాబులో కూడా వాళ్ళు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కొంతకాలం పాటు సెలవు ఇవ్వడం కానీ,
రిలీవ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు ఏమి చేసుకోవచ్చు. లేదంటే ఉద్యోగాన్ని కొన్నాళ్ళు విరామం పెట్టి జాతకుడు సొంతంగా ఏదైనా ప్రాజెక్టు తయారు చేసుకునే పనిలో కూడా ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మరి మిథున రాశికి కోణమందు భాగ్యస్థానమందు శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ శనిగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఈ కోణ ఎక్స్పెక్ట్ రావడం వల్ల ఏంటంటే కోణ దృష్టి ఏర్పడడం వల్ల లగ్నానికి శని భగవానికి వృత్తిలో ఎక్కువ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. చాలా నైపుణ్యంగా వర్క్ చేస్తూ ఉంటాడు. రోజుకి 16 గంటలన్నా పని చేద్దామనే ఉద్దేశం కలుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఒక విధమైన కసి పట్టుదల ఏర్పడడం వల్ల తన వృత్తిలో కంప్లీట్గా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జాతకుడికి చాలా అద్భుతంగా ఉంది. మరి మనం గత వారాలుగా చెప్పుకున్నట్టు గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా ఈ వారం సమకూరే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు మంచి నిర్ణయం తీసుకుంటే దానికి గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి కుజ గురు 2 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యాన్ని, వృత్తిలో చాలా కమాండింగ్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. సో ఈ విషయంలో మీకు అటు గవర్నమెంట్ తరపు నుంచి అలాగే లోకల్ పీపుల్ నుంచి సహకారం అందే అవకాశం ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములతో వ్యవహారం చేసుకున్న వాళ్ళకి 100% ఈ రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడు స్థిరాస్తుల మీద ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటుంటాడు. అలాగే చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల కుజుడు జాతకుడికి ఏవైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఏదైనా సర్జరీ లాంటిది చేసుకోవలసి ఉన్నా మరి ఈ సమయంలో నిరభ్యంతరంగా మీరు ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా మీరు వైద్యం చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడు రాశిని చూస్తున్నాడు, ఆపరేషన్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. గురువు లాభంలో ఉండడం వల్ల మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అందువల్ల కంప్లీట్గా నిరభ్యంతరంగా మీరు వైద్యం చేయించుకోండి. అలాగే మీకు గురువు లాభస్థానంలో ఉండడం అంటే 3, 7, 11 స్థానాలని గురువు మీకు అనుకూలంగా చూడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమాన్ని కూడా వీక్షించడం వల్ల పిల్లల విషయంలో మీరు శుభవార్తలు వింటారు. అలాగే మీ యొక్క టాలెంట్కి, మీ యొక్క నైపుణ్యానికి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. దాని మీద ఒక విధమైన ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఇక పిల్లలకైనా ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం, లేదంటే వాళ్ళకి సంతానం కలగడం, ఇవన్నీ కూడా మరి ఈ సందర్భంలో సంతానం విశేషాలు కానీ సంతానం సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా మీరు మంచి వార్తలు వినే సూచనలు కనబడుతుంటాయి. అలాగే దగ్గర మిత్రులు మీకు ఏర్పడుతూ ఉంటారు. ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన విశేషాల్లో పాల్గొనడం అంటే చిన్న చిన్న ప్రవచనాలు, ఈ మీటింగ్లు జరిగేటప్పుడు కానీ, లేదంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించడం కానీ, అక్కడ ఏమైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఎక్కువగా మీరు పూజలు లేదంటే యజ్ఞ హోమాల్లో పాల్గొనడం వల్ల భగవంతుని అనుగ్రహం గతంలో కన్నా చాలా తొందరగా లభిస్తూ ఉంటుంది. గురువు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో మీరు చేసిన వెంటనే ఫలితం ఇమీడియట్గా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మీరు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని మీ పరిష్కారం మీ వల్ల కానప్పుడు ఖచ్చితంగా భగవంతుడి మీద భారం వేస్తే ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇక 3 గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల అంటే విద్యార్థుల చదువు కొరకు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వస్తువుల కొరకు, చిన్న చిన్న బాకీలు తీర్చే నిమిత్తం మీకు ఖచ్చితంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. శుక్రుడు కూడా 12లో ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు కానీ, తోడబుట్టిన వారి కొరకు కానీ ఎక్కువగా బహుమతుల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి అటెండ్ అయినప్పుడు సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు రావడం జరుగుతుంటుంది. శుక్రుడు కొద్ది లగ్జరీ ఖర్చుని ఇస్తూ ఉంటాడు. ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు అది మీ హోదా కన్నా అధికమైన హోదా కలిగి ఉండే అవకాశం ఉంది. మరి ఇదే టైంలో వాహనాలు లాంటి ఏమైనా కొత్తవి కొనుక్కోవడం కానీ, వాటిని రిపేర్ చేయడం కానీ, గృహానికి కావాల్సినటువంటి అందమైన వస్తువులు సమకూర్చే అవకాశం అది ఉంది. అయితే రవి వ్యయంలో ఉన్నప్పుడు
మరి ఏదైనా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా వైద్యపరమైనటువంటి ఖర్చులు హాస్పిటల్ తిరగడం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు, కొంత హెరాస్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే కొంతవరకు మిగతా గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు గవర్నమెంట్ వారికి పే చేయవలసిన సకాలంలో పే చేయండి. గవర్నమెంట్ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ వాళ్ళతో ఎటువంటి విభేదాలు పెట్టకుండా ప్రత్యక్షంగానే పరోక్షంగానే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే అష్టమంలో శని ప్రభావం, మరి ప్రస్తుతం అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు మధ్యలో అయిపోతుంటాయి. అతి త్వరలో మీరు శని యొక్క ప్రభావం నుంచి కూడా విముక్తి అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి సింహరాశి వారికి ఒక విధంగా వారానికి వాళ్ళ యొక్క అదృష్ట యోగాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. మరి ఈ వారంలో ఒక 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. జస్ట్ ఈ 3 గ్రహాలు కూడా సుమారుగా ఈ వారమే మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా బుధుడు సింహరాశి వారికి అటు ధనాన్ని ఇచ్చే గ్రహం, ధనాన్ని ఖర్చు పెట్టే గ్రహం, సేవింగ్ చేసే గ్రహం అంతా కూడా బుధుడే చూసుకుంటాడు. అందువల్ల జాతకుడికి సింహరాశి వారికి బుధుడు ఎంత బలంగా ఉంటే అతని ఆదాయం బాగుంటుంది, దాని ఖర్చు బాగుంటుంటుంది. బుధుడు ఎప్పుడైతే కొద్ది పాపగ్రహాలతో కలిసి ఎఫెక్ట్ అయి ఉంటాడో ఖచ్చితంగా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అన్ని రాశుల వారికి ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉంటారు. అందువలన ఒక సోర్స్లో కాకపోయినా ఒక సోర్స్లో అయినా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ సింహరాశి వారికి కేవలం బుధుడు మాత్రమే ఆదాయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి బుధుడు మరి స్వక్షేత్రంలోకి వస్తూ లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వ్యాపార రంగంలో ఉన్న, కుటుంబపరమైన వ్యాపారాలు చేస్తున్న, కుటుంబ సభ్యుల సహకారం కోరుకున్న కంప్లీట్గా పూర్తి సహకారం ఈ వారం జాతకుడికి లభించే అవకాశం ఉంది. పైపెచ్చు రాష్ట్రాధిపతి రవి కూడా లాభస్థానంలో ఉండడం వలన జాతకుడికి ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం 100% వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఏదైనా జాతకుడు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న అతనికి ఆదాయం పెరుగుతుంది, అతని యొక్క హోదా కూడా పెరుగుతుంది. మొత్తం మీద రవి బుధులు బుధాదిత్య యోగం లాభస్థానంలో ఏర్పడడం వల్ల విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ యోగం మనకి పనికొచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా శుక్రుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. తృతీయ దశమాధిపతి లాభస్థానంలోకి రావడం అంటే తృతీయాధిపతి లాభస్థానంలోకి వచ్చినప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్స్తో, స్వయం కృషితో, కమ్యూనికేషన్స్ ద్వారా, మిత్రుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అయితే శుక్రుడు అవ్వటం వల్ల అంటే చాలా ఉన్నత విద్యావంతులైనటువంటి స్త్రీలు కానీ, మీ సిస్టర్స్ కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు సహకరించే అవకాశం ఉన్నది. అంటే తృతీయం తోడబుట్టిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా తోడబుట్టిన వాళ్ళు కానీ, చిన్ననాటి స్నేహితురాళ్ళ వల్ల కానీ సహకారం వచ్చే అవకాశం ఉన్నది. ఇక దశమాధిపతి లాభస్థానంలో ఉండడం వలన ఏంటంటే ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్ ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతుంటుంది. మీ యొక్క ఖాతాదారులు, కస్టమర్స్ పెరుగుతారు. విపరీతమైనటువంటి బిజీగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుజుడు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తూ మీకు మంచి ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల ఇంటి కార్యక్రమాల మీద, సొంత కార్యక్రమాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణం వల్ల అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆగ్రహానికో, వాళ్ళ యొక్క కోపానికో గురవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ కామన్గా తీసుకుంటే జాతకుడు మాత్రం బయట వ్యవహారాల్లో చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. కానీ అష్టమంలో ఉన్నటువంటి రాహు, సప్తమంలో ఉన్నటువంటి శని మీ యొక్క వేగానికి బ్రేకులు వేస్తూ ఏం చేద్దామన్నా కూడా ఏదో ఒక అడ్డు తగులుతూ మిమ్మల్ని నిరాశ నిస్సూపరుస్తూ ఇబ్బంది పెట్టే స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, చివరికి మీ జీవిత భాగస్వామి కూడా ఉండొచ్చు. సో ఆ కారణం వల్ల ఏంటంటే చాలా కార్యక్రమాలు ప్రారంభమై మధ్యలో అయిపోతుంటాయి. కాబట్టి చాలా వరకు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు స్వతంత్రంగానే మీరు నిర్ణయించి ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ఇతరుల ఆలోచనతో మీరు వెళ్ళడం వల్ల చాలా వరకు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి శని భగవానుడు మరి అతి త్వరలో మీకు
అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. అంటే గతంలో మీకు ఎంత విజయవంతంగా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారో అటువంటి సమయం శని భగవానుడి ద్వారా మీకు అతి త్వరలో రావడం జరుగుతూ ఉంటుంది. అది మనం వచ్చే వారం వీడియోలో దాని యొక్క విశేషాలు తెలుసుకునే ప్రభావం చేద్దాం. అలాగే మరి కేతువు 2వ స్థానంలో సంచరించడం వల్ల మీరు ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి అది ఫుల్ఫిల్ చేయగలిగితేనే చేయండి తప్ప తొందరపడి ప్రామిస్ చేయడం తర్వాత ఇబ్బంది పడడం, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు అప్పుల్లోనో రుణాల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఆలోచించి ప్రామిస్ చేయండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి బుధుడు 10వ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఒక బుధాదిత్య యోగం కర్మస్థానంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడికి వృత్తిలో అధికార హోదా పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తన వ్యాపార సామ్రాజ్యాన్ని చక్కదిద్ది దాన్ని అంతా ఒక పద్ధతిలో నడిపించే ప్రయత్నం ప్రస్తుతం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యోగం వల్ల. అలాగే మీకు మీ యొక్క వ్యాపార సంస్థగా ఉన్నవండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నవండి, అధికారుల యొక్క సహకారంతో లేదా మీ యొక్క యజమాని సహకారంతో మీకు మంచి గుర్తింపు అలాగే బాధ్యతలు పెరుగుతాయి. శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మీకు పనిచేసే చోట వసతులు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఒక ఏసీ ఏర్పాటు చేయడం, మీరు రానుపోవడానికి ఒక కారు లాంటి వాహనం మీకు ఇవ్వడం, మీకు ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా వృత్తిలో గౌరవం పెరుగుతుంది, మీ యొక్క హోదా పెరుగుతుంది. అదే మీరు స్వతంత్రంగా వ్యాపారం చేస్తూ ఉంటే మీరంతా కూడా వ్యాపారం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ కొంత మొగమాటాన్ని తగ్గించుకొని అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తారన్నమాట. అయితే రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంబటనే మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా మనం పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మీకు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే మీరు ఉద్యోగస్తుడైతే మీకు పార్ట్ టైం జాబ్ లాంటిది కూడా వచ్చి మీ ఆదాయానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ధనాధిపతి కూడా అక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మరి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇది స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వంలో ఏదైనా పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా ఒక గుర్తింపు కలిగినటువంటి పదవి మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడు 6వ స్థానంలో ఉంటూ మీకు వృత్తిపరంగా చాలా నైపుణ్యంగా ఉండడం జరిగింది. మీరు వృత్తి చేయాలి అంటే మాత్రం ఏదో ఒక జాబ్ మీకు ఈ సమయంలో దొరుకుతుంది. అది ప్రయత్నం చేసి ముందు ఏదైనా ఉద్యోగంలో చేరిపోవడం అన్నది బెటర్ ఖాళీగా ఉన్న వాళ్ళకి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భూములు స్థిరాస్తులతో వ్యవహారం చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సడన్గా మీ దగ్గర ఉన్నటువంటి భూమికి కానీ స్థలానికి కానీ సైట్స్కి కానీ విపరీతంగా రేటు రావడం కానీ అవి సడన్గా అమ్ముడుపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సడన్గా ఆదాయం రావడం కానీ మీ యొక్క ఆస్తి విలువ పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మాత్రం కొన్ని విషయాల్లో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మరీ దూకుడుగా వ్యవహరించడం వల్ల మీ యొక్క స్థలాన్నో మీ యొక్క ల్యాండ్నో పొలాన్నో కబ్జా చేసే ప్రయత్నాలు జరగవచ్చు. మీకు తెలియకుండా మీ యొక్క స్థలాన్నో భూమినో గృహాన్నో వేరే వాళ్ళకి అమ్మేయవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తొందరగా వివాదాల్లోకి వెళ్లకుండా సావధానంగా నిదానంగా ఆలోచించి ఏదైనా చర్య తీసుకోవాలి తప్ప తొందరపడి మాత్రం దూకుడుగా వ్యవహరిస్తే చివరికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మన వైపు న్యాయం ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అనుకువగా వెళ్ళడమే మంచిది. బట్ ఏదైనా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని ప్రమాదాలు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈవెన్ వంట చేస్తున్నటువంటి స్త్రీలు కూడా జాగ్రత్తగా వంట చేయాలి. వాహనం వేగంగా నడుపుతున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా ఈ నెలాఖరు వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ వివాదాలకు లోనికి వెళ్లకుండా గొడవలకు వెళ్లకుండా ఉంటే మంచిది. దాని తర్వాత గురుబలం చాలా బాగుంది జాతకుడికి. మరి ఈ వారం అంతా కూడా గురువు భాగ్యస్థానంలో సంచరిస్తూ రోహిణీ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే రోహిణీ వీడికి లాభాధిపతి మిత్రగ్రహం,
అటువంటి మిత్రుల సహకారం ఉంటుంది. ఒక విధంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దూరంగా ఉన్నవి కూడా అవ్వచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, విదేశ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసుకోవడం కానీ, ఇటువంటి ఎక్కువగా మరి మంచి శుభకార్యాల్లోనూ దేవాలయాలు సంబంధించినటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవభక్తి ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు రాశిలో ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అది సంపూర్ణంగా ఉండదు, మధ్యలో వస్తూ ఉంటుంది, మధ్యలో పోతూ ఉంటుంది, ఏది కూడా సగం సగం చేస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా గురుబలం కూడా పెరిగింది. కాబట్టి ఏదన్నా మీరు దైవం మీద భారం వేసుకొని మంచి గురువుని ఆశ్రయించి అతను చెప్పిన విధంగా నడుచుకొని ముందుకు వెళ్ళడం వల్ల కంప్లీట్గా మీకు అటు వృత్తిలో కానీ వ్యాపార పరంగా కానీ ఖచ్చితమైన సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 3 మిత్రగ్రహాలు భాగ్యస్థానంలో సంచరించడం జరిగింది. ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది, అలాగే అద్భుత రాజయోగం కూడా ఏర్పడింది. ఈ కారణం వల్ల జాతకుడికి విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా సునాయాసంగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆర్థిక పరంగా ప్రభుత్వ సహకారం కానీ బ్యాంకుల సహకారం కానీ లభించే అవకాశం ఉన్నది. సో ఇక వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉన్నది అన్నది జాతకుడికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ తులారాశి వారు సెలబ్రిటీ రంగంలో ఉంటుంటారు. అంటే ఇది మీడియా రంగం, సినిమా, టీవీ, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కలిగినటువంటి సంస్థల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క టాలెంట్కి మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టీవీ రంగంలో ఉన్నవారికి కానీ యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ చేయడం, కొత్త విధానాన్ని కనుక్కోవడం, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ నటనలో కానీ టాలెంట్ కానీ ఇంప్రూవ్ చేసుకొని మంచి సమర్థవంతంగా ఉండే విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రెమ్యునేషన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి డిమాండ్గా ఉంటారు. ఫోన్ చేస్తే కూడా ఒక 2-3 సంవత్సరాల దాకా ఖాళీ ఉండదు, అంత బిజీగా ప్రస్తుతం ఏర్పడే అవకాశం ఉంది ఈ రాశివారు. అయితే ఈ రాశివారు ఎక్కడ నష్టపోతుంటారంటే అతి మొగమాటం వల్ల, మంచితనం వల్ల ఎక్కడైతే జాబ్ చేస్తారో, ఎవరి కింద అయితే పని చేస్తారో, లేదంటే ఎవరికైతే వర్క్ చేసి పెడతారో వాళ్ళ దగ్గర జీతం సరిగ్గా తీసుకోకపోవడం, వీళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళు ఇవ్వకపోవడం, తర్వాత ఇస్తామంటే ఇంక అలాగా అంటే వీళ్ళు అలాగా కొంత టైం వేస్ట్ అవుతుంటుంది. అలాగే ఒకసారి చేసిన పొరపాటునే మళ్ళా చేస్తుంటారు. పొరపాటున ఏదో ఒక సినిమాయో ఒక సీరియల్లో ఇన్వెస్ట్ చేసి తీస్తారు, దాంట్లో కొంత ధనం నష్టపోతుంటుంది. మళ్ళా కొన్నాళ్ళకి అదే పని, అదే సినిమా తీయడం, అదే సినిమా కొనడం చేస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటుంది. అలాగా 2-3 సార్లు కాదు 10-11 సార్లు కూడా చేస్తుంటారు. కాబట్టి ఒకసారి మీకు ఎప్పుడైతే ఆ రంగం కలిసి రాలేదు, ఖచ్చితంగా ఇంకో దానికి డైవర్ట్ అయిపోవాలి తప్ప, కొంతమంది షేర్ మార్కెట్, కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్, ఇలాగ కొంతవరకు మీరు మార్చుకుంటే తప్ప దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రెండ్ మార్చుకుంటే ఎప్పటికైనా గ్రహస్థితి మీకు అనుకూలంగా మారింది. కాబట్టి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ని వేరే విధంగా ఉపయోగించి దానివల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో ఉదాహరణకి మీకు వ్యాపారం కలిసి రాలేదు, స్వతంత్రంగా చాలా కాలంగా చేస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడం కానీ, ఒక మంచి సంస్థలో జీతానికి యాంకర్ గాను, ప్రెజెంటర్ గాను, కెమెరామ్యాన్ కానీ మీకు ఏది అవకాశం ఉంటుంది ఆ రంగంలోకి వెళ్ళిపోవడం వల్ల కొంతకాలంకి మళ్ళీ మీరు మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపాధి అవకాశాలు మారవలసి ఉన్నది. దానికి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. మరి ఈ అవకాశం మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ అతి త్వరలో శని భగవానుడు కూడా వక్ర గమనంలోకి రావడం వల్ల కొంతవరకు కొన్ని అవకాశాలు మీకు దగ్గరికి వచ్చి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఈ నెలాఖరు లోపల ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ జీవన విధానాన్ని, ధనం సంపాదించే మార్గాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక సప్తమంలో కుజగ్రహ సంచారం వల్ల ఈ సమయంలో మీరు ఎవరితో కలిసి చేసినా, పార్ట్నర్షిప్ చేసినా, ఎవరితో కలిసి కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేసినా అవి 100% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా
స్వతంత్రంగానే చేసుకోవాలి తప్ప పార్ట్నర్షిప్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు. ముఖ్యంగా మరి కుటుంబ సంబంధించిన విషయాల్లో, అలాగే భార్యాభర్తల విషయంలో మీరు ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు, ఒక ధనం ఖర్చు పెట్టినప్పుడు, ఒక నిర్ణయం తీసుకొని ముందు కంపల్సరీగా మీ భార్య లేదా భర్త యొక్క అభిప్రాయం తీసుకొని వాళ్ళకి అనుకూలంగా సమ్మతిస్తేనే మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా మీరు ముందడుగు వేయడం వల్ల ఖచ్చితంగా అది బ్రేక్ అవుతుంది. దానివల్ల మీరు కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. అలాగే కొన్ని విభేదాలు కూడా మీ మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒకరితో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొని ముందో అమ్మి ముందో ఒకళ్ళిద్దరిని సంప్రదించి నిపుణులైన వారి సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మోసం రూపేణం, జోదం రూపేణం ధనం పోగొట్టుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలనలో ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి కుజుడు 6వ స్థానంలో స్వక్షేత్రగతుడై విజయస్థానంలో ఉండడం జరిగింది. అంటే జాతకుడు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. జాతకుడు తన నిర్ణయాల మీద, తన ఆలోచనల మీద పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు. తనకు ఏది నచ్చితే ఆ విధంగా నడుచుకునే ప్రయత్నం ఉంది. ముఖ్యంగా ఎటువంటి డిస్ప్యూట్స్ అయినా, ల్యాండ్కి సంబంధించినవి కానీ, రుణాలకి సంబంధించినవి కానీ, అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ, ఒకవేళ ఉద్యోగంలో ఏదో కారణాల వల్ల మీరు సస్పెండ్ అయి ఉన్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా, ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నా ఈ సమయంలో మీకు తగు విధమైన న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు పోరాడడం వల్ల, మౌనంగా ఉంటే ఎప్పుడన్నా సరే అది మీరు తప్పు అంగీకరించినట్టు అవుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు తగు ఛానల్ ద్వారా మీరు దాన్ని పోరాడడం వల్ల ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఒక ఏది డిస్ప్యూట్ అన్నా అవ్వచ్చు, ఒక ఉద్యోగపరమైన సమస్య అన్నా అవ్వచ్చు, ఒక కోర్టులో ఉన్న ప్రాబ్లం అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ సమయంలో ఇంచుమించుగా నెలాఖరు వరకు మీకు ఈ కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ అద్భుతమైనటువంటి విజయావకాశాలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా క్రీడారంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా పోలీస్ సంబంధించిన అన్ని మామూలుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవ్వచ్చు, హోంగార్డ్స్ అవ్వచ్చు, ఏదైనా యూనిఫారం వేసుకునే ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ రుజువై మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక గురువు ఖచ్చితంగా రాశిని చూస్తున్నాడు. ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల ముఖ్యంగా మీకు మీ యొక్క సామర్థ్యానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో మీకు కొన్ని శుభవార్తలు లాంటివి వినే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి, కొన్ని అలవాట్ల నుంచి బయటపడి తనకు తాను సంస్కరించుకొని కొత్తగా జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక దైవ సంకల్పంతో దైవత్వం ఉట్టిపడేలా అతని వేషధారణలోను కానీ, అలవాట్లలో కానీ కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇక అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడు ఏదైనా ఉద్యోగం మార్పు కొరకు ప్రయత్నం చేసినా, అలాగే విద్యార్థులు వేరే సీట్లోకి మారదామన్నా, వేరే డిపార్ట్మెంట్లోకి కానీ వేరే కాలేజీలోకి మారదామనుకున్నా ఖచ్చితంగా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైనటువంటి టాలెంట్ తగ్గట్టుగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అంటే బుధుడు రవి కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం అంటే అష్టమ స్థానం అనేది ఒక విధంగా పరిశోధనా స్థానం లాంటిది. నిగూఢంగా, రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం, గతంలో ఎవరికి తెలియనటువంటి కొత్త పరిశోధనలు మీరు చేసే అవకాశం ఉంది. శుక్రుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు రహస్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్నటువంటి విద్యను కూడా కరెక్ట్గా నైపుణ్యం చేయడం, దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం, ప్రయోగాల ద్వారాను ఖచ్చితంగా మీకు దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా పరిశోధనా రంగం, పిహెచ్డీ లాంటి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఒక మంచి గురువు, ఒక దైవం ద్వారా మీకు కొన్ని
సూచనలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు చేసుకోండి, ఈ విధంగా మీరు నడుచుకోండి అని చెప్తూ ఉంటుంది. అది కొంతవరకు మీరు గమనించి ఆ విధంగా ఫాలో అవ్వడం వల్ల అంటే ఒక విధంగా మీ పితృదేవతలు అవ్వచ్చు, మీ పెద్దలు అవ్వచ్చు, మీకు ఒక విధంగా ప్రేరణ కల్పిస్తుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మీకు ఏదో విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వేరే ఒక గురువు ద్వారా అవ్వచ్చు, ఒక అనుభవజ్ఞుడైనటువంటి పెద్ద మనిషి ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి మీరు దైవ సంకల్పంగా భావించి ఆ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ గతంలో చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి ఆశపడద్దు. ఈజీగా ఏదైనా సాధించామంటే మాత్రం ఇది వృశ్చిక రాశి వారికి అసాధ్యం. ఏదైనా మీరు కష్టపడే సాధించాలి తప్ప బ్యాక్ డోర్ ద్వారానో డబ్బులు ఇచ్చో లంచం ద్వారా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అయితే గత కొంతకాలంగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి అతి త్వరలో మరి దాని నుంచి పూర్తిగా రిలీఫ్ వస్తూ కొంత మళ్ళా శని మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం వచ్చే వారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం, ఒక బుధాదిత్య యోగం, అలాగే ఒక ధనయోగం ఏర్పడడం జరిగింది. ఇది ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం బుధ రవి కలిసి ఉండడం అన్నది ఈ జాతకుడికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు బుధుడు కలిసి ఉండడం కూడా ఒక ఉన్నత విద్యాయోగం. మరి శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండి మరి ధనుసు రాశిని వీక్షిస్తున్నాడో ఇది వైఫ్ లేదంటే భర్త లేదా భార్య యొక్క జీవన విధానం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక విధంగా మరి ఇది స్త్రీ జాతకం అయితే భర్తకి మంచి అవకాశాలు, టాలెంట్ పెరగడం, ప్రభుత్వ రంగాల్లో ఉన్నత పదవి, గుర్తింపు ఇలాంటివి వస్తాయి. అదే ఇది మగవాడి జాతకం అయితే వాళ్ళ భార్యకి ఒక మంచి పదవి, గుర్తింపు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ శుక్రుడు రాశిని వీక్షించడం వల్ల ధన విషయంలో మళ్ళీ ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా అది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ చూసిన వాళ్ళకి ఏదో బాగుంది, అదృష్టవంతుడు అయ్యాడు, ఎక్కడి నుంచో ధనం వచ్చిందని అనుకుంటూ ఉంటారు. ఇది కామన్గా ధనుసు రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి వచ్చిన ఇబ్బందులను ఎక్కడ ఉంటుందంటే వాడి జీవితంలో ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించే టాలెంట్ ఉన్నా వాడు నిజాయితీగా సంపాదించినప్పుడు మాత్రమే వాడి యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, ఆదాయం వస్తూ ఉంటుంది. ఏమాత్రం అత్యాశకు పోయినా, వేరే విధంగా డబ్బు సంపాదిద్దాం అనుకున్నా, మామూలుగా అతను ఎప్పుడూ తీసుకునే ఛార్జ్ కన్నా ఎక్కువగా తీసుకున్నా కంపల్సరీగా ఆ ప్రభావం జాతకుడి మీద పడుతూ ఉంటుంది. సడన్గా ఏదో ఇబ్బంది వచ్చి అధిక ఖర్చులు రావడం, ఇతరుల యొక్క ఈర్ష్యకి అసూయకి గురవ్వడం, ఏదో విధంగా ఇల్ హెల్త్ పాడడం జరుగుతుంటుంది. కాబట్టి ధనుసు రాశి అంటే ఇది సహజ రాశి చక్రంలో భాగ్యరాశి. దీనికి గురువు అధిపతి. అంటే 10 మందిని మంచి మార్గంలో పెట్టే వ్యక్తి అతనే వేరే మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తే ఎంత పొరపాటు అవుతుంటుందో ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్ సక్సెస్ ఉంటుంది. ఏదైనా వాళ్ళు సరదాలు, సంతోషాలు ఉన్నా ఖచ్చితంగా ఈ వాయిదా వేసుకోలేం తప్ప, సరే ఏదైనా మనం ఈ మార్గంలో వెళ్దాం, వేరే మార్గం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది పడడం, దాని తర్వాత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా మరి ఈ జన్మకి ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించినందుకు కంపల్సరీగా మీరు నిజాయితీగానే నడవండి. మీతో పాటు 10 మందిని మంచి మార్గంలోనూ నడిపించే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోరాడే ప్రయత్నం చేయండి. అందుకనే స్వాతంత్ర సమరం జరిగే టైంలో ఇంచుమించుగా స్వాతంత్ర సమర యోధులందరూ కూడా ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నం అందే జన్మించడం జరిగింది. వాళ్ళే పోరాడి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దానికి అంత తర్వాత వాళ్ళకి అనుకున్నంత పదవి రాలేదు, వాళ్ళకి ఎటువంటి అధికారం కూడా రాలేదు. అయినప్పుడు కూడా వాళ్ళు సైలెంట్గానే వాళ్ళు ఆత్మసంతృప్తితో జీవన విధానం సాగించడం జరిగింది. అయితే ఈ ధనుసు రాశి వారు కూడా అనుకున్నది సాధించామనే సంతృప్తి తప్ప
ఆర్థిక పరంగా వీళ్ళకి ఎటువంటి ధనం రాదు, గుర్తింపు రాదు. ఆ విధంగా వీళ్ళు సాగుతూ ఉంటుంది. అయితే శని భగవానుడు వీళ్ళకి మంచి బలవంతుడై 3వ స్థానంలో ఉండడం వల్ల ఇతరులకు చేసే సహకారం మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. వాళ్ళకి ఏదో విధంగా జీవనోపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే మరి అతి త్వరలో శని భగవానుడు వక్రగమనంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని చికాకులు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు మనం వచ్చే వారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం రాహు 4వ స్థానంలో ఉండడం కొంతవరకు ఏంటంటే జాతకుడికి మనసు ఆకస్మికంగా అనేక రకాల చికాకులకు గురవుతూ ఉంటుంది. ఒక విధమైన మానసిక అశాంతికి తోడవుతూ ఉంటాడు. దాని నుంచి బయటపడే మార్గంలో ఇతర మార్గాల్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇది కొంతవరకు కంట్రోల్లో చేసుకోవడం అన్నది మంచిది. కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా మరి ఈ వారం అటు విద్యార్థులకి, ఉన్నత విద్యావంతులకి, పండితులకి చాలా అనుకూలంగా ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత రుణదాతల నుంచి ఒత్తిడి, కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి ఒక విధంగా కుజుని యొక్క బలం ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల ఒక పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడడం జరిగింది. ఆ కారణం వల్ల జాతకుడు గతంలో కన్నా ధైర్యంగా అటు ఉద్యోగ నిర్వహణలో కానీ, తను చేసే వృత్తి వ్యవహారాల్లో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరించే అవకాశం ఉంది. తను ఏదన్నా ఒక హాస్టల్లో, ఒక స్కూలు, ఏదో ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా భూములకి, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కొన్ని లావాదేవీలు కానీ సమస్యలు ఉంటే వాటి మీద ఏమైనా గతంలో డబ్బులు ఏమైనా చెల్లించవలసి ఉంటే, అంటే కొంతమంది ఈ స్థలాన్ని, భూముల్ని తాకట్టు పెట్టి ధనం తెచ్చుకొని రొటేషన్ చేస్తుంటారు. అటువంటి వాటి నుంచి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉన్నది. అంటే గతంలో ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి కానీ, రుణదాతలు ఏదైనా అప్పులో ఉన్నటువంటి మీ భూమి లేదంటే ఇల్లు, అవి మీరు తిరిగి స్వాధీనం చేసుకొని దాని మీద ఏమన్నా చికాకులు, అన్నదమ్ములతో లావాదేవీలు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించి మీ యొక్క స్థిరాస్తిని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నంలో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే రాహు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల ఏదో విధంగా మరి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, వాళ్ళు కంప్లీట్గా మీకు ఈ విషయంలో మీ సహాయం చేస్తారు. ఒక ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో చేయొచ్చు, మీ ఆస్తి మీరు తీసుకునే ప్రయత్నంలో కూడా కొంతవరకు మిత్రుల సహకారంతో మాత్రమే మీరు దాన్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇక గురుబలం కూడా మీకు కంప్లీట్గా మరి 5వ స్థానంలో సంచరిస్తూ భాగ్య దృష్టితో మకర రాశిని వీక్షించడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద కంపల్సరీగా ఉంటుంది. గతంలో మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు లాంటివి ఏమైనా ఉంటే అవి మీకు ఈ సమయంలో మరి మీకు ఫలించి దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు సంతాన విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉన్నా, కాలేజీలో సీటు కానీ, వాళ్ళకి ఏదైనా మీ కొరకు ఏదైనా సంతానం కావాల్సి ఉన్నా 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే గురువు రాశిని వీక్షించాడో జాతకుడు తనకున్న బలహీనతల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్నాయి మానివేయడం, క్రమశిక్షణగా మేల్కోవడం, క్రమశిక్షణగా ఉండడం, అలాగే ప్రతిరోజు ఏదైనా దైవాన్ని దర్శించి తన నడవడిక, వేషధారణ, అలవాట్లు అన్నీ కూడా కొత్తగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది విద్యార్థులకి వర్తిస్తుంది, వృత్తి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎప్పటికైనా కొద్దిగా క్రమశిక్షణతో అప్ టు డేట్గా సాంప్రదాయ ప్రకారం ఉంటే కంపల్సరీగా మీకు దైవ అనుగ్రహం లభిస్తుంటుంది. చాలామంది చాలా పూజలు, చాలా వ్రతాలు చేసినా కూడా దైవం అనుగ్రహించదు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే జాతకుడు దైవానికి ఇష్టంగా, నిలకడగా, ఏదైనా ఎటువంటి అలవాట్లు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఫలితానికి
పూజలకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మీ దారిలో మీరు నడుస్తూ రకరకాల అక్రమాలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అవి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించే అవకాశం ఉన్నది. అంటే చెడ్డ పనులు చేసినా కూడా మీరు ఈ జన్మలో చాలా బాగున్నారంటే మీ గత జన్మ పూర్వపుణ్యం ఇప్పుడు పనిచేస్తుందని అర్థం. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఈ పూర్వపుణ్యం అయిన తర్వాత మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే అది అందరికీ వర్తించదు, కొంతమంది విషయంలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అతి త్వరలో మీకు శని భగవానుడు వక్రగమనంలో వస్తూ గత కొంతకాలం నుంచి వెళ్ళిపోయినటువంటి జన్మశని ప్రభావం మళ్ళా మీ మీదకి రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు గతంలో ఉన్నటువంటి పొరపాట్లు కానీ చికాకులు కానీ ఉంటే వాటిని వదులుకోవడం, సాధ్యమైనందుకు ఆర్థిక పరంగా రుణాలకి ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల, అలాగే మీ యొక్క సంపాదన పెంచుకునే ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మీరు అతి త్వరలో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మరి కుంభరాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు అనుకూలమైన స్థితిలోకి రావడం జరిగింది. ముఖ్యంగా పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే కేంద్ర కోణాధిపతులు కలిసి ఒక లక్ష్మీ యోగం ఏర్పడడం జరిగింది. అంటే బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ యోగం, రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం. అది పంచమ కేంద్రంలో ఒక విధంగా మీ పూర్వపుణ్యాన్ని మీకు అందించే విధంగా ఈ గ్రహాల అమరిక ఏర్పడడం జరిగింది. అయితే రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడికి ఈ 3 గ్రహాలు కోణ దృష్టి ఏర్పడడం కూడా జాతకుడికి అనూహ్యంగా వృత్తిలో అభివృద్ధి మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, మరి ప్రభుత్వ అధికారులకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ పదవిలో గౌరవం, హోదా పెరుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బుధుడు యొక్క కోణ దృష్టి వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. ధనాన్ని ఎకానమీగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందరికీ మంచి సలహా ఇస్తూ ఉంటారు. మీ యొక్క ఫోర్కాస్ట్ నిజమవుతూ ఉంటుంది. శుక్రుడు సంబంధం రావడం వల్ల అంటే స్త్రీల సహకారం పెరుగుతుంది. ఇదే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటే ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశిద్దామనుకున్నారో లేదా విదేశంలో విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా మరి వాళ్ళ యొక్క ప్రయత్నం నెరవేరి ఇంచుమించుగా ఈ నెలలో అటువంటి మంచి కాలేజీలో సీటు, విదేశ ప్రయాణం లాంటివి జరిగే అవకాశం ఉంది. దానికి తగిన ఆర్థిక సహకారం కూడా ఏదో విధంగా సమయానికి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు చేసే ప్రయత్నంలో కొంతమంది మీకు ప్రోత్సహిస్తుంటారు, కొంతమంది వద్దని చెప్తారు. అంటే మీరు ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మీ పెద్దవారి యొక్క అభిప్రాయాలు విడివిడిగా డిఫరెంట్గా ఉండడం వల్ల అవి దాని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఒకరికి బర్డెన్ అవ్వకూడదు, కుటుంబం మీద ఎక్కువగా ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అక్కడితో ఆగిపోవడం, మీ పెద్దవారికి ఇష్టం లేకపోవడం వల్ల మేము ఏదో బాధలు పడతాం, నువ్వు చదువుకోమని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధమైన సందిగ్ధంలో కొంతవరకు కాలయాపన చేయకుండా ఖచ్చితంగా మీరు మీ పెద్దలు చెప్పిన విధంగా నడుచుకోవడమే శ్రేయస్కరంగా ఉంటుంది. అదే మీకు ఫ్యూచర్లో మంచి నిర్ణయంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మరి ఈ సమయంలో వచ్చినటువంటి వివాహ సంబంధాలను మీకు తగిన యోగ్యత, అర్హత ఉంటే మరి వివాహాన్ని కూడా కొంతమంది తర్వాత చేసుకుందామనే ఉద్దేశంతో వివాహాన్ని కూడా వాయిదా వేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ విషయంలో ఒక్కసారి పునఃపరిశీలించి పెద్దవాళ్ళ యొక్క బాధ్యతలు మీరు మొయ్యవలసి ఉన్నా అది మొయ్యవచ్చు, కానీ అది మీ వివాహానికో, అది మీ యొక్క అభివృద్ధికో, తర్వాత మీ ఫ్యూచర్కో అడ్డు రాకుండా ఉన్నంతసేపు కూడా మీ బాధ్యతలు ఓకే. అంతే తప్ప మీరు వివాహాన్ని వాయిదా వేసుకొని కుటుంబ బాధ్యతలు మోయవలసినటువంటి బాధ్యత మీ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ అమ్మాయిలకి అయితే అంత ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించి మీ కార్యక్రమాలు అంటే వివాహ విషయాల్లో కానీ చదువు విషయంలో కానీ కొనసాగే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అది ఫ్యూచర్లో మీకు మంచి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాయిదా వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో తర్వాత మీరు పొరపాటం అప్పుడు చేసుంటే బాగున్ను అనిపించే ఆలోచన
ఒక పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది కాబట్టి కొంతవరకు పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకోవడం మంచిది. అయితే కుజుడు కూడా మీకు అనుకూలంగా 3వ స్థానంలో ఉండడం వల్ల మరి కొత్త ఉపాధి అవకాశాలు ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగం మారదాం అనుకున్న వారికి కూడా ఉద్యోగం మారే అవకాశం ఉంది. అంటే కుజుడు వివాహకారకుడు, అలాగే అభివృద్ధికి కూడా కారకుడు. 3వ స్థానంలో స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఏమాత్రం ప్రయత్నం చేసుకున్నా మీ మనోవాంఛ అంటే మీ మనసులో ఏదైతే ఉందో అది పెళ్లి కానీ ఉద్యోగం కానీ 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ధన లాభాధిపతిగా ఉండడం వల్ల కొంతమందికి అది ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం ఖర్చు చేసే అవకాశం ఉన్నది. అది పిల్లల చదువు కొరకో, పిల్లల యొక్క వివాహం కొరకో, లేదంటే గృహ నిర్మాణం కొరకో ఖర్చు చేసే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో మీకు ధనం సరిపోకపోయినా అది రుణ రూపంలో కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి జూపిటర్ రోహిణి నక్షత్రంలో సంచరిస్తూ షష్టాధిపతి యొక్క నక్షత్రం అవటం వల్ల కంపల్సరీగా మీరు ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతూ ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే మీరు ఒక 60 లక్షలు అనుకుంటే 90 లక్షలు అయ్యే అవకాశం ఉంది. మిగతాది లోన్ తెచ్చుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చాలా వరకు అతి త్వరలో మీరు కొంత బడ్డెన్ నుంచి ఇప్పుడు ఏదైతే జన్మశని ప్రభావం వల్ల చాలా విపరీతంగా టెన్షన్కి ఫీల్ అవుతున్నారో దాని నుంచి కొంత రిలీఫ్ మీకు అతి త్వరలో రావడం జరుగుతూ ఉంది. సో అది మీకు వచ్చే వారం వీడియోలో అది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. మరి ప్రస్తుతానికి అష్టమ స్థానంలో కేతు ఉండడం వలన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని కొంతవరకు మీ స్వార్థం కొరకే మాత్రమే ఇప్పుడు ఆలోచించండి. ఇతరుల కొరకు, ఇతర మిత్రుల కొరకు, బంధువుల కొరకు, వారి కోసం తర్వాత ఆలోచిద్దాం. మీ కొరకు మీరు ఆలోచించినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ నుంచి ప్రగతి ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక విధంగా మీనరాశి వారికి చతుర్థ స్థానంలో 3 గ్రహాలు రావడం జరిగింది. అంటే ఒక అద్భుత యోగంతో అవి రావడం జరిగింది. ఒకటేమో బుధాదిత్య యోగం, అలాగే ఒకటి ఉన్నత విద్యా యోగం, అలాగే ఒకటి అఖండ ధనయోగం. ఈ ధనయోగాలతో ఏర్పడినటువంటి కాంబినేషను ఈ వార ప్రారంభం నుంచే ఈ రాశి వారికి కొంతవరకు గృహంలో ప్రశాంతమైనటువంటి స్థితి, వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట కొంత ప్రోత్సాహకరంగాను సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి మంచి విద్యాలయంలో సీటు రావడం, వాళ్ళకి కావాల్సిన వాటి అన్ని సదుపాయాలు సమకూరడం, చదువు సజావుగా సాగడానికి అంతా కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తం మీద విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, గృహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా కూడా జాతకుడికి గురువుల ద్వారా, తండ్రి ద్వారా, అలాగే అతనికి ఉన్నటువంటి స్థిరాస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అంటే ధనస్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఉండడం, జాతకుడు స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, పిల్లల కొరకు వాళ్ళ చదువు కొరకు ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఒక స్వేచ్ఛ ఏర్పడుతుంటుంది. అతను అనుకున్న చదువు చదువుకోవచ్చు, నచ్చితే ఉద్యోగం చేయొచ్చు, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే జాతకుడు మాత్రం ఎవరికి కూడా తొందరపడి మాత్రం ఏ విషయంలో కూడా ప్రామిస్ చేయకూడదు. మీకు ఇది కొనిస్తాను, లేదంటే ఒక సైకిల్ కొనిస్తాను, లేదంటే ఒక వాహనం కొనిస్తాను, లేదంటే పలానా తారీఖులో నీ అప్పు చెల్లిస్తాను అని కమిట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే జాతకుడు మంచితనం వల్ల ఎవరు ఏదన్నా కూడా గమ్మును కాదనలేకపోతుంటాడు. సో ఆ కారణం వల్ల సరే అవునంటాడు. దాని తర్వాత మాట తప్పలేక సమయానికి ధనం దొరక్క చాలా సతమతం అవుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రామిసులు చేయకుండా తర్వాత చూద్దాంలే అంటే మంచిది, లేదంటే మాత్రం మాట తప్పవలసి ఉంటుంది. ఇక గురువు 3వ స్థానంలో ఉండడం అనేది ఒక మంచి అడ్వైజర్గా మీరు ఎవరికైనా మంచి సలహా ఇస్తే అది వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని దాంట్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకులో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా గురువు సహకరించే అవకాశం ఉంది. అలాగే న్యాయవాదులకి, పౌరోహితులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి,
అలాగే ఈ విధంగా ఏదో జ్యోతిష్యం, వాస్తు మొదలగు శాస్త్రాల ద్వారా జీవనోపాధి సాగించే వాళ్ళకి, అలాగే యజ్ఞయాగాదులు ఇలాంటి వాళ్ళకి కూడా అంటే గురువు 3వ స్థానంలో మంచి ప్రోత్సాహకర స్థానంలో ఉండడం వల్ల సాంప్రదాయ వృత్తులు చేస్తున్న వాళ్ళకి ప్రోత్సాహకరంగాను గౌరవప్రదంగాను ఉండే అవకాశం ఉంది. మీ యొక్క సూచనలతో, మీ యొక్క సలహాలతో చాలామంది బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం కొంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు, కానీ జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. అంటే మీకు ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏలినాటి శని ప్రభావానికి లోనై ఉన్నారు. సో దానివల్ల మీరు ఎప్పుడో ఉద్యోగం పెరుగుతుంది, నాకు జీతం పెరుగుతుంది, ఈ విధంగా ఇది చేయొచ్చు అనుకొని ముందు రాబోయే ఖర్చుకి, ముందు రాబోయే ఆదాయానికి ఇప్పుడే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరో అంతవరకే వెళ్ళడం మంచిది. అయితే రాశి యందు రాహు ఉండడం వల్ల ఇలాంటి ఆశ కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇది పోయిందంటే మళ్ళీ దొరకదు, అయితే ఏమవుతుంది, ముందు కొనేసామనుకోండి తర్వాత చూసుకోవచ్చు అని ఏదో సలహా ఇస్తూ ఉంటాడు. అందువల్ల మీరు ఒక అక్కర్లేకపోయినా ఒక 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఒక కారు కొనడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఆ తర్వాత మనం అమ్మలేము, దాని మీద వాయిదా కట్టలేము, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఆఫర్లోనో డిస్కౌంట్లోనో వస్తుందని తొందరపడి మాత్రం మీ స్థాయికి మించినటువంటి ఇన్వెస్ట్ మాత్రం ఈ సమయంలో చేయొద్దు. అలాగే ఏదైనా ఒక వస్తువు కొనే ముందు కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కానీ 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ విధంగా మాత్రం ఫ్యూచర్లో కూడా ఉంటుందనే భ్రమకు మాత్రం లోనవ్వకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. అలాగే ఏంటంటే ఎవరితో ఉన్నా కలిసి వ్యవహారం చేయవలసి ఉన్న పార్ట్నర్స్ లాంటి వాళ్ళతో కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనల నుంచి విరమించుకోండి. ఏ చేద్దాం అనుకున్నా మీరే చేసుకోవడం మంచిది. అయితే సాధ్యమైనంత వరకు ఈ మీనరాశి వారికి ఉద్యోగమే చాలా బాగుంటుంది, లేదంటే ఎవరికైనా మంచి అడ్వైజర్గా స్వతంత్ర వృత్తిగా ఉండాలి తప్ప అత్యాశకు పోయి వ్యాపారాలు లాంటివి చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి నవ్వే డేస్లో మాత్రం అసలు అప్పు చేసి ఎటువంటి వ్యాపారం చేసినా కూడా అతి త్వరలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి, రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి, వాటిని లక్ష్మీ గవ్వలని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది, అష్టాచమ్మ అని వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం,
స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటికం మాలాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదా 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకో మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.